ఎస్ బ్రేకింగ్ అంటుంది మనకి జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి ఆర్టీసీ రాజధాని బస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు, 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. చెత్త గాత్రను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక హన్మకొండ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు ఓం ప్రకాష్, నవదీప్ సింగ్ గా గుర్తించారు. జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి ఆర్టీసీ రాజధాని బస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు, 5గురికి గాయాలయ్యాయి. చెత్త గాత్రను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక హన్మకొండ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు ఓం ప్రకాష్, నవదీప్ సింగ్ గా గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లో అందిస్తారు. ప్రశాంత్, ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? ఎస్సోని తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు వరుస ఘటనలు అయితే ప్రయాణికులను కలిచివేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొన్నటికి మొన్న బస్సు దగ్ధమై 20 మందికి పైగా మరణించిన వార్త మరొక ముందుకే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ హైదరాబాద్ జాతీయ ప్రధాన రహదారి పైన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ హైవే పైన ఉదయం 6 గంటల సమయంలో ఆర్టీసీ రాజధాని బస్సు ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొట్టడంతో 2 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 6గురికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడ జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతుంది. 2 పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ముఖ్య కారణము డ్రైవర్ అలర్ట్ గా లేకపోవడమే. అక్కడ ఆగి ఉన్న ఆ లారీని, ఇసుక లారీని ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ అప్రమత్తంగా ఉంటే ఈ యొక్క ప్రమాదం జరిగి ఉండేది కాదని ఆ ప్రయాణికులు ఒక్కసారిగా చెప్పడంతో ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే మృతి చెందిన 2 మృతులు కూడా అటు ఓం ప్రకాష్, అదేవిధంగా నవదీప్ సింగ్ 2 కూడా హన్మకొండ బాల సముద్రానికి చెందిన వారిగా గుర్తించారు. వారు ప్రస్తుతము ఆ జనగామ హాస్పిటల్ మార్చరీ వద్ద డెడ్ బాడీలు ఉన్నాయి. మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఒక్కసారిగా ఆందోళన చెందారు. బస్సులో సుమారు 40 మందికి పైగా 38 మంది పైగా ఉన్నారు. వారికి సంబంధించిన కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా ఆందోళన చెంది అందరూ కూడా జనగామకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. సోని అయితే ఇటు వరుస బస్సుల ఘటనలు అయితే ప్రయాణికులను కలిచివేస్తున్నాయి. ఆర్టీసీ అప్రమత్తంగా ఉండి ఇటువంటి ఘటనల పైన డ్రైవర్లను అప్రమత్తం చేయాలని, ప్రయాణికులకు సురక్షిత ప్రయాణాన్ని ఆర్టీసీ అందించే విధంగా చర్యలు చేపట్టాలని, బస్సు డ్రైవర్లను ఉదయం వేళలో రాత్రి వేళల్లో కొంత అప్రమత్తంగా ఉండేలాగా చొరవ తీసుకోవాలని మాత్రం ప్రయాణికులు, కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. సోని మొత్తానికైతే జనగామలో ఘోర రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందడంతో అయితే వారి బంధువులు, తోటి ప్రయాణికులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి ఉంది. సోని అటు జనగామ రఘునాథపల్లి పోలీసులు అయితే అటు ట్రాఫిక్ జామ్ కాకుండా ఇటు ఆర్టీసీ రాజధాని బస్సును, అటు లారీని అక్కడి నుంచి తొలగించే పనులలో ఉన్నారు. అటు ఆ 2 బస్సులను, అటు బస్సును లారీని అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేస్తున్నారు. సోని. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.